నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వృద్ధాప్యంలో ఊబకాయం ప్రమాదమా? బీకే వైరస్తో మూత్రాశయ క్యాన్సర్ ముప్పు, టీబీని ముందే పట్టుకొండిలా, యువత మీ కళ్ళు భద్రం, ఇంకా హెల్త్ టిప్. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు క్షీణిస్తూ రావడం సహజం. కానీ వయసుతో పాటు అధిక బరువు, స్థూలకాయం కూడా పెరుగుతూ వస్తే అది ఖచ్చితంగా సమస్య. వృద్ధాప్యంలో ఒంట్లో పేరుకునే కొవ్వు ప్రాణాధారమైన గుండెకు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. రక్తంలో గ్లూకోజ్ను గాడి తప్పేలా చేస్తుంది. అంతేకాదు, మోకాలపై ఒత్తిడిని పెంచి నొప్పుల్ని శాపంగా అంటగడుతుందని చెబుతారు నిపుణులు. వృద్ధాప్యంలో ఊబకాయం మూలంగా తలెత్తే సమస్యలు, వాటిని అధిగమించేందుకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సహజంగానే బలహీనపడుతుంది. ఇలాంటప్పుడు ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యం పాలిట గుదిబండగా మారుతుంది. వృద్ధాప్యంలో అధిక బరువు, స్థూలకాయం మూలంగా సమస్యల తాకిడి మరింతగా పెరుగుతుంది. ఊబకాయం కారణంగా మోకాళ్లు, వెన్నెముకపై భారం పెరుగుతుంది. దీంతో మోకాళ్లు, వెన్నులో నొప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న పనులకే అలసట వచ్చేస్తుంటుంది. నడవడం కష్టం, మెట్లు ఎక్కడం కష్టంగా మారుతుంది. మలి వయసులో స్థూలకాయం మూలంగా రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో రక్తనాళాలు గట్టిపడి గుండెపై భారం పెరుగుతుంది. నిద్రలో శ్వాస ఇబ్బందులు పెరుగుతాయి. అన్నింటికీ మించి ఒంట్లో వ్యాధి నిరోధకత సన్నగిల్లుతుంది. ఇవన్నీ చివరకు షుగర్, బీపీ, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాల్ని తెచ్చిపెడతాయంటారు నిపుణులు. వయసు పెరుగుతున్న కొద్దీ కొంతమంది బరువు పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బరువు పెరగడం అనేది అనేక రకాల కారణాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఆహార నియమాలు సక్రమంగా లేకపోవడం, లేకపోతే ఇతరత్ర ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవడము, అలాగే వండలేకపోవడము, బద్ధకము, అలాగే ఏజ్ వచ్చేసింది కదా, మనం ఏంటి తినడం మానేయడం ఎందుకు, మనం తినేద్దాం అన్నట్టు కొంతమంది ఉంటారు. అలాగే కొంతమందికి మందుల వల్ల బరువు పెరగడం అనేది జరుగుతుంది. కొంతమందికి షుగర్ వ్యాధి ఉంటుంది, అంటే డయాబెటీస్ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి కొన్నిసార్లు డిప్రెసివ్ ఈటింగ్ కూడా ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది. కొంతమందికి వ్యాయామం లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కొంతమందికి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే శరీరం బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఇదంతా కాకుండా ఏంటంటే మామూలుగానే చాలామంది సంవత్సరానికి 0.5 to 1 kg యావరేజ్ని పెరగడం అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా ఈ వయసు పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంటుంది. ఇదంతా ఏంటంటే హార్మోన్స్ లేదా అంటే శరీరంలో వీళ్ళ యొక్క మెటబాలిజం అనేది స్లో అవ్వడం వల్ల జరుగుతుంది. అంటే ఏంటి, మనం తినే ఆహారము తిన్న తర్వాత ఏమవుతుందంటే అది జీర్ణశక్తి ద్వారా జీర్ణించబడినప్పుడు ఆ జీర్ణ వ్యవస్థలో మార్పులు వస్తుంటాయి వయసు పెరుగుతున్నప్పుడు. అప్పుడు లోపల ఎంజైమ్స్ తగ్గిపోవడము, లేకపోతే వాళ్ళకి లివర్ యాక్టివిటీ తగ్గిపోవడము, లేకపోతే మందుల వల్ల కూడా లివర్ యాక్టివిటీ తగ్గడము, ఇవన్నీ కూడా జరిగినప్పుడు హంగర్ అనే హార్మోన్ ఉంటుంది, గ్లెహిన్ అనే హార్మోన్, ఆ హార్మోన్ కూడా అది పనిచేయడం సక్రమంగా లేకపోవడం. అంటే ఏంటి, పిట్యూటరీ గ్రంథి నుంచి ఏవైతే సిగ్నల్స్ వస్తున్నాయో అవి కూడా సక్రమంగా లేకపోవడం వల్ల వీళ్ళ యొక్క మెటబాలిజం అయితే ఫ్యాట్ మెటబాలిజం, అడిపోస్ టిష్యూ ఏదైతే ఫామ్ అవుతుందో, కొవ్వు అనేది ఏదైతే ఫామ్ అవుతుందో అది అధికం అవ్వడము, అలాగే కొన్ని కొవ్వు కణాలు పెద్ద పెద్దగా అవ్వడము, ఇవన్నీ కూడా ఈ శరీరంలో మార్పులు ఏర్పడి వాళ్ళు బరువు పెరగడం అనేది జరుగుతుంది. యావరేజ్న చాలామందికి పొట్ట మీద బరువు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ ఒకటి, ఆ పొట్టానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒకటి, ఇవన్నీ జరిగినప్పుడు పొట్ట భాగమే పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్ ఉంటుంది, అప్పుడు కూడా పొట్ట భాగమే పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఏరియా ఒకటి కూడా సరిగ్గా సక్రమంగా ఎక్సర్సైజ్ గురి కానప్పుడు కూర్చుని ఉన్నందువల్ల ఆ ఏరియాలో ఆ యొక్క ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి. పిండి పదార్థాలు అనేవి చాలా తగ్గించాలి. అందులో మనకి ఈరోజు మిల్లెట్స్ లాంటివి దొరుకుతున్నాయి. కాకపోతే మిల్లెట్స్లో రాగి సంగటి లేకపోతే జొన్నతోటి చేసిన సంగటి కానీ, జొన్న రొట్టె లాంటివి తినడం, కొంచెం దంపుడు బియ్యం లాంటిది పెట్టుకోవడం, అలాగే మిగతాదంతా పప్పు, అంటే పప్పు అన్నము, లేకపోతే పప్పు కూర, పప్పు చారు, ఇలా రకరకాలన్నీ మిక్స్ చేసి తింటే, కాంప్లెక్స్ ఫుడ్ తింటే కనుక ఎంజైమాటిక్ సెక్రేషన్ అధికమవుతుంది. అలాగే వాళ్ళ యొక్క శరీరంలో ఏదైతే జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది మటన్, చికెన్ లాంటివి తింటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే రెడ్ మీట్ అనేది పెద్దవాళ్ళు ఆపేయాలి. సుమారు 60-70 ఏళ్ళు వచ్చాక
రెడ్ మీట్ ఆపేసేయాలి. అంటే మటన్ లాంటిది ఆపేయాలి. చికెన్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ లాంటివి తీసుకోవచ్చు. ఫిష్ చాలా మంచిది. ఫిష్ వల్ల ఒళ్ళు రాదు. ఎందుకంటే ఫిష్లో ఉండే ఏదైతే నూనెలు ఉంటాయో, ఫిష్లో ఫ్లెష్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ మనకి హాని చెయ్యదు. కాబట్టి ఫిష్ వీక్లీ 2-3 టైమ్స్ తీసుకున్నా కానీ ఏ విధమైన ఇబ్బంది ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఇవన్నీ కాదు, ఇవన్నీ తినడం కుదరదు అనుకున్న వాళ్ళకి రోజుకి 2 గుడ్లు తింటే కనుక వాళ్ళకి బాడీలో ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సార్కోపీనియా అనే కండిషన్ ఉంటుంది. అంటే ఏంటి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మజిల్స్ తగ్గిపోయి ఫ్యాట్ అనేది పేరుకుపోవడం. అంటే మజిల్ ఉన్నప్పుడు అంటే మజిల్స్లో ఫ్యాట్ పేరుకున్నప్పుడు దానిని బర్న్ చేయడం ఈజీ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ అన్నీ తగ్గిపోయినప్పుడు పొట్ట భాగంలో పేరుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్లో మనకి పప్పు దినుసుల ద్వారా ప్రోటీన్ వస్తుంది, కొన్ని కూరగాయల ద్వారా కొంత ప్రోటీన్ వస్తుంది, అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ద్వారా వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ ప్రోటీన్ సుమారు ఒక రోజుకి ఒక 30 గ్రామ్స్ 25 to 30 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చినట్టు చేసుకుంటే కనుక వాళ్ళకి హెల్తీగా ఉంటారు వాళ్ళు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే శరీర బరువుపై ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. అధిక బరువు, స్థూలకాయం సమస్యగా మారినప్పుడు జీవనశైలి, ఆహారం, వ్యాయామం తదితర విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని బాగా తగ్గించాలి. నూనెలు, తీపి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ఆహారంలో ప్రోటీన్లు, పీచు లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు, కాయగూరలు కూడా. ముఖ్యంగా క్యాబేజీకి బరువును తగ్గించే గుణం ఉంది. క్యాబేజీని నిత్యం సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంది. దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఆవాల వంటి దినుసులకు ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది. రోజువారీ వంటల్లో వీటిని ఒక భాగంగా చేసుకోవాలి. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే రసాయనానికి బరువును తగ్గించే గుణం ఉంది. నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి అలవాటు చేసుకుంటే స్థూలకాయం నుంచి త్వరగానే బయటపడొచ్చు. పచ్చిమిర్చిలోని క్యాప్సిన్ అనే రసాయనానికి ఒంట్లో క్యాలరీలను కరిగించే గుణం ఉంది. పచ్చిమిర్చిని తీసుకోవటం వల్ల మన ఒంట్లో మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో కొవ్వు నిల్వలు కరుగుతూ క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బరువు పెరుగుతున్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ ఏజింగ్ ప్రాసెస్లో బరువు పెరుగుతున్న వాళ్ళకి, సుమారు 60 నుంచి బరువు పెరుగుతున్న వాళ్ళకి కొన్ని రకాలైన ఆయుర్వేదంలో చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి బార్లీ దొరుకుతుంది. బార్లీని అంటే పొడి చేసి ఆ పొడిని కషాయంగా చేసి, అంటే ఒక సూప్ లాగా చేసి, అంటే ఇదేనా ఐటెం యాడ్ చేసుకుని, అంటే టొమాటో సూప్ లాంటివి తీసుకుని అందులో బార్లీ గింజలు పొడి వేసేసి అది తాగితే కనుక వాళ్ళకి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి గల్జేరు అనేది దొరుకుతుంది, ఆయుర్వేదంలో చెప్తారు. అయితే ఈ గల్జేరు ఏం చేస్తుందంటే ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే నీరు పట్టడం అనే సమస్య కూడా ఉంటుంది. సో ఈ గల్జేరు అనేది ఒంట్లో నీరు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ గల్జేరుని కూడా పప్పు రూపంలో కానీ ఇతరత్ర ఆహార పదార్థాలు వేసి వండుకొని తిన్నా సరిపోతుంది. లేకపోతే గల్జేరు కషాయంగా చేసి తీసుకుంటే కూడా ఉపయోగపడుతుంది. ఇది 2 రకాలు ఉంటుంది, తెల్ల గల్జేరుని, ఎర్ర గల్జేరు, ఏదైనా పర్వాలేదు, 2 కూడా ఒకలాగా పనిచేస్తాయి. ఉలవల్ని కూడా మనం ఈ యొక్క అతి బరువు అనే సమస్య, లేకపోతే బరువు పెరుగుతున్న వాళ్ళకి ఇస్తే కనుక బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఉలవల్ని ఏం చేయాలంటే మనం చారులాగా చేసి అందులో మిరియాలు, సొంటి, పిప్పళ్ళు వేసి తీసుకుంటే కనుక అగ్ని పెంచడంతో పాటు బరువు తగ్గి, నీరు తగ్గి వాళ్ళ బరువు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఉలవలు ఎంత తీసుకోవాలనేది కూడా సందేహం ఉంటుంది. సుమారు రోజుకి ఒక 10 to 15 గ్రామ్స్, అంటే ఏంటి 2-3 చెంచాలు ఉలవలు సరిపోతాయి. ఎందుకంటే ఉలవలు ఎక్కువ తీసుకుంటే అరగకపోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు, లేదంటే విడిగా కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కూడా బరువు తగ్గుతారు. ఇది కాకుండా ఏంటంటే మనకి ఆయుర్వేదంలో చిత్రకం అనే ఔషధం చెప్పారు. చిత్రకం ఏంటంటే చాలా తీవ్రంగా పనిచేస్తుంది, అంటే లివర్ మీద పనిచేస్తుంది. అలాగే అగ్నిని బర్న్ చేసే విధంగా, అంటే మెటబాలిజంని పెంచే విధంగా సహాయపడుతుంది. అది చిత్రకాన్ని రోజు ఒక 1/2 చెంచాడు పొద్దున్న సాయంత్రం తేనెలో కలిపి ఒక చిన్న ఉండలాగా చేసి గోరువెచ్చటి నీళ్ళతో కనుక తీసుకుంటే కనుక చాలా బాగా సహాయపడుతుంటుంది. ఇది కాకుండా ఇంకా ముస్తా అనేది కూడా ఒక ఔషధం ఉంటుంది, సైప్రస్ రొటెండస్ అనేసి, ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ ముస్తా అనేది కూడా చిత్రకంలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే విడిగానైనా తీసుకుంటే సహాయపడుతుంది. సుమారు ఒక 1/2 గ్రామ్ పొద్దున్న, 1/2 గ్రామ్ సాయంత్రం తీసుకుంటే కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఒక్క ఔషధం తీసుకోవడం ద్వారా బరువు అనేది తగ్గడం జరగదు.
ఎందువల్లనంటే ఇది సుమారు 40% టు 50% మ్యాక్సిమం సహాయపడుతుంది. మిగతాదంతా వీళ్ళు ఆహార నియమాల ద్వారాను వ్యాయామం ద్వారా చేస్తే కనుక తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీరం బరువు పెరగడం అనేది స్థూల వ్యాధి కింద ఆయుర్వేదంలో చెప్పారు, వ్యాధి కింద చెప్పారు. కాకపోతే అది స్థూలత్వం అనేది కొన్ని సందర్భాల్లో అది ఏజ్ రిలేటెడ్గా వచ్చినప్పుడు వ్యాధి కొంతవరకు అవుతుంది కానీ మొత్తానికి అవదు. కాబట్టి దానికి సరిపడా జాగ్రత్తలు తీసుకుని దానికి సరిపడా మందులు తీసుకున్న కనుక బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మలి వయసులో బరువును అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలి జాగ్రత్తలు కూడా అవసరమే. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసాన్ని మిళాయించి తీసుకోవటం మేలు. మామూలు టీకి బదులుగా అల్లం టీని తీసుకోవటం మేలు. అల్లం టీకి ఒంట్లో వేడిని పెంచే గుణం ఉంది. దీంతో సహజంగానే క్యాలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గే అవకాశము పెరుగుతుంది. బరువు తగ్గడానికి అన్నం మానేయాల్సిన పని లేదు. అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ని వాడుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, సోంపు ఈ మూడింటిని 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకుని 1 గ్లాసు నీళ్లలో బాగా మరిగించి కషాయంగా చేసుకుని నిత్యం గోరువెచ్చగా తాగుతూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉప్పు, పులుపు, కారం, చేదు, తీపి, వగరు ఈ షడ్రుచులకు సమంగా ప్రాధాన్యం ఇవ్వాలి. రుచి పేరుతో కొన్నింటికే పరిమితమై జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు తగ్గనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మూత్రాశయ క్యాన్సర్ను నివారించుకోవడానికి పొగ తాగడం మానేయమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కానీ ఇదొక్కటే కాదు, బీకే వైరస్ను ముందుగానే గుర్తించి కట్టడి చేయడం కూడా ముఖ్యమేనని సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంటుంది. బీకే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది బాల్యంలో చాలా తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది పెద్దయ్యాక మూత్రాశయ క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తున్నట్లు బ్రిటన్కి చెందిన పరిశోధకులు గుర్తించారు. అందుకే దీన్ని ముందుగా కట్టడి చేయగలిగితే మూత్రాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. బాల్యంలో దాడి చేసిన తర్వాత బీకే వైరస్ నిద్రాణంగా ఉండిపోతుంది. స్పష్టమైన లక్షణాలేవీ ఉండవు. కానీ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఉధృతం అవుతూ ఉంటుంది. ఇది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారు కొత్త కిడ్నీని శరీరం తిరస్కరించకుండా రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టే మందులు వేసుకుంటూ ఉంటారు. దీంతో బీకే వైరస్ తిరిగి ఉధృతం అవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థ పోరాడిన తర్వాత మూత్రకోశ గోడల కణాల్లో DNA దెబ్బతిన్న ధోరణులు తలెత్తినట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే రోగనిరోధక వ్యవస్థ వైరస్ను నిర్మూలించే క్రమంలో కణాలు కూడా దెబ్బతీస్తుందన్నమాట. ఈ బీకే వైరస్ ఎప్పుడో బాల్యంలో దాడి చేసిందే కావడం గమనార్హం. వైరల్ ఇన్ఫెక్షన్తో ముడిపడిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లలో వైరస్ DNA మనుషుల జన్యు పదార్థంతో కలిసి కణితి ఏర్పడేందుకు దారితీస్తుంది. అదే బీకే వైరస్ ఇన్ఫెక్షన్లో అయితే మన రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనతో కణాల్లో DNA మారుతుంది. ఈ మార్పులు ఇన్ఫెక్షన్ గురైన కణాలకే పరిమితం కావడం లేదు, చుట్టుపక్కల కణాల్లోనూ కనిపిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ట్యూబర్క్యులోసిస్, దీన్నే మనం వాడుకలో టీబీ అని, క్షయవ్యాధి అని పిలుస్తాం. చక్కటి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ క్షయవ్యాధిని నేటికి మనలో చాలా మంది భయంకరమైన అంటువ్యాధిగానే చూస్తున్నారు. నిజానికి టీబీని సకాలంలో గుర్తించి 3 నుంచి 6 నెలల పాటు మందుల కోర్సు వాడితే చాలు క్షయవ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. మరి టీబీని ఎలా గుర్తించాలి? 3 వారాలకు మించి దగ్గుతో బాధపడటం, దగ్గుతో పాటు కళ్లెపడటం, దగ్గినప్పుడు రక్తం కనబడటం, ఆకలి తగ్గిపోవటం, క్రమంగా బరువు తగ్గడం, ఇవన్నీ టీబీ అనుమానిత లక్షణాలే. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కఫం, ఎక్స్రే పరీక్షల సాయంతో 60 నుంచి 70% కేసుల్లో టీబీని తెలుసుకోవచ్చు. మరింత ఖచ్చితంగా టీబీని నిర్ధారించుకునేందుకు టీబీ సెరోలజీ, PCR, మాంటెక్స్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో జీన్ ఎక్స్పర్ట్ అనే కొత్త పరీక్ష ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్ష సాయంతో కేవలం 2 గంటల్లోనే టీబీ సోకింది లేనిది తెలుసుకోవచ్చు. శరీరంలో నిద్రాణంగా ఉన్న టీబీ వ్యాధికారకాలను గుర్తించేందుకు విదేశాల్లో ట్యూబర్క్యులిన్, టీబీ గోల్డెన్ టెస్ట్ వంటి అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. యువతకు ఈ రోజుల్లో డిజిటల్ తెరలే లోకంగా మారిపోయాయి. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్,
కంప్యూటర్ తెరలకు కళ్ళప్పగించేస్తున్నారు. గంటల తరబడి ఇలా డిజిటల్ స్క్రీన్ల మీద గడపడం మూలంగా వాటి నుంచి వెలువడే నీలికాంతి మన కళ్లకు సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కళ్ళు అలిసిపోవడం, పొడిబారడం, కళ్లల్లో మంట, కళ్ల నుంచి నీరు కారడం ఇవన్నీ బ్లూ లైట్ తెచ్చిపెట్టే సమస్యలే. డిజిటల్ తెరల మూలంగా కళ్లకు ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో కంటి సమస్యలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? యువతలో ముఖ్యంగా కంటి సమస్యలు పెరగడానికి ముఖ్యమైన కారణం డిజిటల్ జీవనశైలి. ఈ డిజిటల్ జీవనశైలిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఎక్కువగా చూడడం వలన ఈ కంటి సమస్యలు అనేవి బాగా పెరుగుతున్నాయి. పని కోసమే కాకుండా ఆటలాడడానికి మరియు సినిమాలు చూడడానికి, సీరియళ్ళు చూడడానికి స్క్రీన్ టైం అనేది బాగా పెరిగిపోతుంది. దీని వలన కంటి అలసట, డ్రైనెస్ వంటి చాలా సమస్యలు పెరుగుతున్నాయి. దీనితో పాటు వెలుగులోకి వెళ్ళడం అనేది బాగా తక్కువైపోయింది. నిద్ర కూడా సరిగ్గా సరిపోవడం లేదు. ఇవన్నీ కారణాల వలన కంటి సమస్యలు బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యలో. స్క్రీన్ ఎక్కువ చూసే వారిలో సాధారణంగా ఏ లక్షణాలు ముందుగా కనిపిస్తాయి? స్క్రీన్లు కంటిన్యూస్గా ఎక్కువగా చూసే వారికి కళ్ళల్లో మంటలు, కళ్ళు పొడిబారడము, తలనొప్పి, కంటి చుట్టూ భారంగా ఉంటుంది, కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం వంటివి చాలా సమస్యలు వస్తాయి. అదే ఇంకా ఎక్కువసేపు చూసేవారికి బాగా కళ్ళల్లో అలసట, నిద్ర సరిగ్గా పట్టడం లేదు, అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గిపోతుంది అనేది చాలా కంప్లైంట్స్ వస్తాయి. అదే కొంచెము గ్యాప్ తీసుకొని ఈ పనులు మాత్రం చేసుకుంటే ఈ సమస్యలు బాగా తగ్గుతాయి. కళ్లల్లో మంట, నీళ్లు కారటం, మసక చూపు ఇవి తాత్కాలికమా లేదా శాశ్వత సమస్యలకు సంకేతమా? మొదటి దశలో ఈ సమస్యలన్నీ తాత్కాలికంగానే ఉంటాయి. సరైన విరామాలు తీసుకుంటూ ఐ హెల్త్ అనేది కరెక్ట్గా పాటిస్తే ఈ సమస్యలు దానంతటవే తగ్గిపోతాయి. కాకపోతే అలవాట్లు మార్చుకోకుండా స్క్రీన్ ఎక్కువగా చూస్తూ కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రము డ్రై ఐస్, ఐ స్ట్రెయిన్, చూపు మందబారడం లాంటి చాలా సమస్యలు పర్మనెంట్గా ఉండిపోతాయి. అలాంటప్పుడు డాక్టర్ను వెంటనే సంప్రదించి చికిత్స తీసుకుంటే వీటికి కూడా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఏంటి? ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఈ డిజిటల్ పరికరాలు ఎక్కువగా వాడడం వల్లనే వచ్చే ప్రాబ్లం డిజిటల్ ఐ స్ట్రెయిన్. మొబైల్ ఫోన్లే కాకుండా ల్యాప్టాప్లు, టీవీ చూస్తున్నా కూడా అవి స్క్రీన్ టైం కిందికే వస్తాయి. ఇందులో అన్నిటికన్నా మొబైల్ ఫోనే అన్నిటికన్నా హానికరం. టీవీ ఎక్కువసేపు చూసినా కూడా దాని వలన అంత ఎఫెక్ట్ ఉండదు. ఈ మొబైల్ ఫోన్ చాలా క్లారిటీగా చూస్తున్నప్పుడు మన బ్లింక్ రేట్, కళ్ళు రెప్ప పడడం అనేది కూడా బాగా తగ్గిపోతుంది. దీనితోని డ్రైనెస్ బాగా పెరుగుతుంది. కంటిపైన అలసట, కళ్ళు మొద్దుబారడం లాంటి సమస్యలు చాలా పెరుగుతాయి. దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటాము. దీన్ని అరకట్టడానికి సరిగ్గా బ్రేక్స్ తీసుకుంటూ కంటి ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఉంటే దీన్ని మనం రాకుండా మన కళ్ళని కాపాడుకోవచ్చు. రాత్రిపూట మొబైల్ వాడకం కళ్లకు ఎందుకు ఎక్కువ నష్టం చేస్తుంది? ఈ అన్ని స్క్రీన్ల నుంచి బ్లూ లైట్ అనేది రావడం మనకి అందరికీ తెలిసినదే. ఈ బ్లూ లైట్ కంటికి చాలా హానికరం. అదే కాకుండా నిద్రను కూడా ఈ బ్లూ లైట్ అనేది బాగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు స్క్రీన్ చూస్తే ఈ నిద్ర పట్టకపోవడము, ఇన్సోమ్నియా అనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలా స్టడీస్ చెప్తాయి పడుకునే అట్లీస్ట్ అరగంట 40 నిమిషాల ముందు స్క్రీన్ అనేది పక్కన పెట్టేసి రిలాక్స్డ్గా పడుకుంటే నిద్ర బాగా పడుతుంది, అలసట అనేది ఉండదు. స్క్రీన్ వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పిల్లల్లో ఈ స్క్రీన్ అనేది ఎంత లిమిట్ చేస్తే అంత మంచిది. చదువుకునేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ కాకుండా, ల్యాప్టాప్ కాకుండా టీవీలో వాళ్ళకి అవసరమైనది చూపిస్తే దాని వలన స్క్రీన్ ప్రభావం అనేది పిల్లల మీద చాలా తక్కువ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి స్క్రీన్ చూస్తున్నప్పుడు విరామాలు 20 నిమిషాలకి 20 సెకండ్ల విరామం తీసుకుంటే దాని వలన స్క్రీన్ ప్రభావం తక్కువ అవుతుంది. పిల్లలకు వెలుగులో ఆడుకోవడం వలన
కంటి డెవలప్మెంట్ అనేది బాగా అలవాటు అవుతుంది. అది కూడా పిల్లలు ప్రోత్సహించాలి. ఇంకొకటి వచ్చేసి తల్లిదండ్రులు కూడా మంచి ఉదాహరణగా స్క్రీన్ టైం తక్కువ చేస్తే పిల్లలు కూడా దాన్ని చూసి అదే అలవాటు చేసుకోవడం అనేది బాగా సాధ్యమవుతుంది. స్క్రీన్ వల్ల వచ్చిన కంటి సమస్యలు పూర్తిగా నయమవుతాయా? ఈ మొదట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సరైన విరామాలు తీసుకుంటూ ఐ హెల్త్ అనేది కరెక్ట్గా పాటిస్తే వాటంతటవే తగ్గిపోతాయి. కాకపోతే ఈ సమస్యలన్నీ ప్రాణాంతకరమేమీ కాదు. కాకపోతే మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ని చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే ముందు జాగ్రత్తగా మనం దీనికి పరిష్కారం ఎత్తుక్కొని స్క్రీన్ టైంను తగ్గించుకుంటూ సరైన విరామాలు తీసుకుంటూ ఉంటే కళ్ళని కాపాడుకోవచ్చు. దీనితో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కళ్ళు రెప్పలు సరిగ్గా వేసుకుంటూ సరైన స్క్రీన్ బ్రైట్నెస్ పెట్టుకుంటూ జాగ్రత్తలు పడితే కంటి ఆరోగ్యానికి అది చాలా మంచిది. కంటి చూపును కాపాడుకోవటానికి యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాము. కాకపోతే సాఫ్ట్వేర్లో పనిచేసే వారికి ఈ స్క్రీన్ వాడడం అనేది చేయకుండా ఉండలేరు. రోజుకి 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఇంకా చాలా మంది 12 గంటల వరకు స్క్రీన్ వాడుతున్నామని చెప్తారు. ఇలాంటి వారు ప్రత్యేకంగా 20-20-20 రూల్ అనేది పాటించాలి. దీంట్లో ఏంటంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ అనగానే మనం మామూలుగా మళ్ళీ సెల్ ఫోనే తీస్తాము, అది కూడా స్క్రీన్ కిందకే వస్తుంది. సో అలా 20 నిమిషాలకి 20 సెకండ్లు 20 అడుగుల దూరంలో ఏదో ఒకటి చూస్తే కళ్ళు అనేవి బాగా రిలాక్స్ అవుతాయి. దీనితో పాటు బయట వెలుగులో కొంచెం కళ్ళను వేరే వస్తువులను చూస్తుంటే కళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతాయి. రాత్రి కూడా 7 నుంచి 8 గంటల వరకు సరిగ్గా నిద్రపోతే కంటికి రిలాక్సేషన్ అనేది బాగా దొరుకుతుంది. ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులున్నా వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే దానికి చికిత్స అనేది చాలా ఈజీగా అయిపోతుంది. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వంటివి ఇవాళ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. వీటిని పూర్తిగా దూరంగా పెట్టలేం. అలా అని వీటిని అతిగా వాడడం మంచిది కాదు. కళ్ళల్లో సమస్యలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ ఒంట్లో నీరు చేరుతున్నప్పుడు రోజువారీ వంటల్లో సాధారణ ఉప్పుకు బదులు సైంధవ లవణాన్ని వాడండి. ఒంట్లో నీరు చేరడం తగ్గుతుంది.